గదేగా ర్యాప్ చేసుకుంటే ఫోన్ లేవు. మీ ఉప్పల్ బాలు. హాయ్ అండి ఉప్పల్ బాల్ టిక్ టాక్. ఓకే లెట్స్ గో. ఉప్పల్ బాల్ ఉప్పల్. హలో హాయ్ మామ అందరూ నమస్తే. ఈరోజు వచ్చేసి మనం ఒక ట్రిప్కి అయితే వెళ్తున్నమాట. ఏడికి వెళ్తున్నామంటే శ్రీశైలం అయితే వెళ్తున్నాము. నేను మా తమ్ముడు మా అన్న మా బావ కలిసి శ్రీశైలం అయితే వెళ్తున్నాం అనమాట. ఇప్పుడు వచ్చేసి మన కార్లో వెళ్తున్నాం. ఇప్పుడు నైటే స్టార్ట్ అవుతున్నాం, ఎందుకంటే మార్నింగ్ దర్శనం అయిపోయి తొందరగా అని చెప్పేసి నైటే స్టార్ట్ అవుతున్నాము. వీడియో లాస్ట్ రోజు చాలా క్రేజీగా ఉంటుంది, ఫుల్ వ్లాగ్ చూపిస్తాం మీకు ఈరోజు. ఈరోజు వచ్చేసి మనం వెళ్ళబోయే బండి ఇదే అనమాట. ఇదైతే బాడీకి అయితే తీసుకున్నాం ఈ బండి. దీని పర్ డే 24 hours వచ్చేసి 1800 తీసుకున్నాడు. కానీ నమ్మకం లేదు, బండి అన్న అయితే వెళ్తుంది అన్నాడు, కానీ చూద్దాం ట్రై చేద్దాం. కానీ బండి అయితే బాగా పికప్ అయితే మస్తు ఉంది, సూపర్ ఉంది బండి మాత్రము, అంత బాగుంది. కానీ ఏంటంటే కొత్త హెడ్లైట్లు డిమ్ము పడతాయి అంతే. సో మొత్తం ప్యాకింగ్ చేసుకున్నాం, బట్టలు ఇంకా దుప్పట్లు ఇంకా పెద్దాం అయితే ఇంకా చపాతీలు అవన్నీ వండేసింది అనమాట. తీసుకొని ఇంకా డైరెక్ట్ వెళ్ళిపోలేదు. ఇక చాలా లేట్ అయింది, వెళ్ళిపోతున్నాం. ఎందుకు ఏడుస్తున్నావు అనవసరంగా? మేము దేనికాకి వెళ్తున్నాం, ఇక్కడ దూరం వేరే దేశం మేము వెళ్తలేము, దేనికాకి వెళ్ళేది. పరా ఎటుగా చాలా లేట్ వేసింది, పెట్టుకొని వెళ్ళిపోండి. సరే సరే. కాదు చెప్పు, అంగ బండికి పూజ చేసి టెంకాయ కొట్టిపోతాడు దేవుని కాడిపోతే. పెద్ద ఇక ఇంటర్వ్యూకి ఓకే. ఇప్పుడే బంక్ అయితే తీసినాం అనమాట. బంక్ డీజిల్ అయితే కొట్టిస్తున్నాం. ఇప్పుడైతే ప్రస్తుతం 2000 అయితే కొట్టిస్తున్నాం. తర్వాత అయిపోతే దారిలో కొట్టించుకోవాలి. ఇది ఫుల్ ట్యాంక్ ఎంత కూడా తెలియదు నాకైతే. ఇప్పుడు మైలేజ్ చెక్ చేయాలి ఎంత వస్తున్న సంగతి, చేసిన అర్థమవుతుంది. అయితే పెట్రోల్ అయితే కొట్టించుకున్నా. ఇప్పుడు డైరెక్ట్ మా ఊరికి వెళ్ళి మా తమ్మిని పికప్ చేసుకుని అలాగే మా బావని కూడా తోలుకొని డైరెక్ట్ ఇంకా శ్రీశైలం అయితే వెళ్ళిపోవాలి. మీరైతే వీడియో లాస్ట్ రోజు ఫుల్ క్రేజీ అంటే ఉంటుంది. అలాగే వీడియో అసలు లైక్ చేయండి అప్ప, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్త చూసేవాళ్ళు. చలో నేను అమ్మవారి ఇంటికాడ బట్టలు అయితే మర్చిపోవచ్చాను, బట్టలు అయితే తీసుకుంటున్నాను. ఇప్పుడైతే మేమందరం మంచిగా జత పెట్టుకొచ్చుకున్నాం, కానీ సరిపోతుందిలే, మంచి ఉంటుందిలే. మామూలు అవుట్స్కట్ సిటీ ఈడికి 100 kilometers వచ్చేసినాం మా ఊరికి నుంచి. ఇప్పుడు వచ్చేసి సలిగూడ టీ అయితే తాగుతున్నాం అనమాట. జస్ట్ ఇంక మేము ఉన్న నుంచి నార్కల్ వచ్చేసి 7 kilometers అనమాట. ఇంకా నార్కల్ నుంచి అచ్చంపేట నుంచి ఒక 15 kilometers. అచ్చంపేట వెళ్ళిపోయి ఇంకా నుంచి స్టే తీసుకొని మార్నింగ్ వెళ్తాము. ప్రస్తుతం అచ్చంపేట ఆడికి వెళ్ళి తినేసి కట్ల కారణం పడుకున్నాం. హాయ్ చింటూ బ్రో, ఎందుకు వస్తాను అందగాను కథలు వద్దు బై పో. ఈ కాఫీ షాప్లో నేను అనిల్ అయితే ఒక టీ అయితే తాగేసినాం. మన వాళ్ళు టీ తాగురండ్రా అంటే లోపల కూర్చొని ఏం చేస్తారో చూడండి. అసలు మీరే చూడండి ఏం చేస్తున్నారు. వీడు మా తమ్ముడు వచ్చేసి వాడే మా బావ పాపం టీ తాగనంటే ఏం చేస్తారు. నువ్వే యూట్యూబ్లో డాటి నన్ను. మన బండి ఏమో అంకం కానీ పర్లే, బాగానే స్పీడ్ దంచుకోగలుగుతుంది, పర్లే. ఈ మాత్రం పాపం ఈ గ్లాస్ ఏమైంది పైకి అయితే లేవట్లేదు, ఫుల్ గాలి లోపలికి వెళ్ళిపోతుంది. మా బావ అయితే కొనుక్కుతా అంటు లోపల. దుప్పటి అయితే కప్పుకోమని చెప్తున్నా. తీసి కప్పుకో. ఏమైంది అర్థం కావట్లేదు, గ్లాస్ అయితే పైకి లేవట్లా, సెట్ అయిపోతుంది అట్లే అంటే. ఇంట్రెస్టింగ్ సౌండ్ వస్తుంది, ఏమైందో చూడాలి రేపు. ఈ నుంచి జస్ట్ ఇంకా అచ్చంపేట 20 kilometers అయితే ఉంది. ఆడికి వెళ్ళిపోయి ఆడితే స్టే తీసుకుంటాం, ఆనే తినేస్తాం. మేము కూడా తినేసి ఇంకా మార్నింగ్ డైరెక్ట్ శ్రీశైలం గుట్ట ఎక్కేస్తాం. ఇప్పుడు నైట్ అయితే రిస్క్ అవుతుంది, మార్నింగే. చెప్పు రారేసింది అయి చెప్పురా చెప్పా. వచ్చేసి ఎగ్జాక్ట్గా 11 అయితే అవుతుంది. ఇప్పుడు మేము అచ్చంపేటకి రీచ్ అయ్యాము. కరెక్ట్ మేము 8:30కి అయితే బయలుదేరినాం మా ఊరు నుంచి. ఇప్పుడైతే కరెక్ట్ 11కి అచ్చంపేటకి అయితే రీచ్ అయ్యాము. ఇప్పుడు ఇంకా తినలేదు, ఇప్పుడు తినేసి ఇంకా పడుకొని ఉదయం మార్నింగ్ లేచి మళ్ళీ రిటర్న్ బయలుదేరుతాము శ్రీశైలంకి అయితే. మన బండి అయితే ఇక్కడైతే ఆపేసినాడు. మన వాళ్ళంతా లోపల తినేస్తారు, అంటే తిని ఇంకా అంతా రెడీ చేసుకుంటారు. చపాతీ తెచ్చుకుంటారు, ఎందుకంటే చపాతీ
టమాటా కర్రీ తెచ్చుకున్న చట్నీ అది తినేస్తాం. తినేసి పడుకుని రేపు మార్నింగ్ లేచి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేస్తాం. మన వాళ్ళు అయితే ప్లేస్ అయితే రెడీ చేసినారు. ఇప్పుడు ఇక్కడ వనక్కం బాగానే చేసారు అడుగుతున్నాం. ఇంకా తినేసి పడుకున్నాడే ఇంకా మార్నింగ్ లేచి మళ్ళీ మన జర్నీ స్టార్ట్ చేస్తాం. ఇంకా డైరెక్ట్ మార్నింగ్ అయితే కలుస్తాం. చపాతీలు ఇంకా చట్నీ అంతే, పచ్చడి ఏం లేదు. ఓపెన్ చేయి. మేము చపాతీలు నేను అనిల్ గడ కలిసి రెడీ చేసుకుని ఇవన్నీ చపాతీలు. ఏవో బ్యాచులర్ ఏదో చేసుకుంటాం. వణుకుతుంది. చలి పెడుతుంది నాకు. కొద్దిగా ఇష్టం కాలం వండుకోలేదు, బయట వండుకో. బయట ఇట్లే ఫస్ట్ పక్కన రూమ్ లో ఉన్నాం. ఒక దాంట్లో వేసుకోరు, ఒక చపాతీ సపరేట్ తిన్నారు. సో ఓకే అందరు గుడ్ మార్నింగ్. ఇప్పుడు కరెక్ట్ మార్నింగ్ 3:30కి లేచినాము. ఇప్పుడు లేచేసి మనం పెట్రోల్ బంక్కి వచ్చి బండి పెట్రోల్ కూడా పట్టించుకొని అలాగే ఫ్రెష్ కూడా అయిపోయినాము. ఇక్కడ అన్న వాళ్ళని అయితే అడిగినాము. మన శ్రీశైలం చెక్ పోస్ట్ వచ్చేసి 5:30కి 5కి అట్లా ఓపెన్ చేస్తారట. ఇంకా మెల్లమెల్ల స్టార్ట్ అయిపోతాము. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చి 4 అయితే అవుతుంది అనమాట. ఇంకా మెల్ల స్టార్ట్ అయితే అక్కడికి పోయేటప్పుడు 5:30 అవుతుంది ఈజీగా. 5:36 అవుతుంది. ఇంక వెళ్ళిపోయి చెక్ పోస్ట్ స్టార్ట్ చేస్తే మనం ఇంకా రేట్స్ వెళ్ళిపోడే. మనం వచ్చేసి ఇప్పుడు పెట్రోల్ కొట్టించుకున్న పెట్రోల్ బంక్ వచ్చి ఇదనమాట, ఇండియన్ ఆయిల్. ఇది వచ్చి అచ్చంపేట శ్రీశైలం బైపాస్ పక్కన అయితే ఉంటుంది. పైకి అయితే వచ్చినాము. బండి చెక్ పోస్ట్ 6కి అయితే ఓపెన్ చేస్తారంటే అన్ని బండ్లు లైన్గా తాగిపోయి ఆపేసారు. ఇకనే బండి లాస్ట్కి అయితే ఉంది. 3-4 బస్సులు ముందర ఉన్నాయి. ఇంకైతే ఉన్నాము మేమైతే. ప్రస్తుతానికి టీ ఉందని చెప్పి స్టే అయితే వస్తుంది. నేను అని ఏం కాదన్నా పొద్దున టీ అయితే కిక్ ఎవరు ఉంటుంది. నేను బాగా ఫోన్ మాడుతున్నా. పురుసత్తా అనుకుంది పని చేయాలంటే వేసుకుంటే ఫోన్ లేవు. మీ ఉప్పల్ బాలు చెల్లెలు గురకడ బాలు పొద్దున 6కి వచ్చినా బాగుంటుంది. గంట 2 గంటలు కావచ్చు. మనం సిగ్గుశైలంలో ఫైనల్ ఇప్పుడే మనం చెక్ పోస్ట్ దాటి ఫారెస్ట్ లో కూడా ఎంటర్ అయిపోయినా అనమాట. మొత్తం డీప్ ఫారెస్ట్ మొత్తం చీకటి కాబట్టి ఏం కనబడలా. కొంచెం ఎండ వస్తే నీట్గా కనబడుతుంది. అందుకే ఎండ వచ్చే వెయిట్ చేయాలి. స్లో వెళ్తున్నాం మేమైతే అందుకని సన్ రైజ్ కోసం. శ్రీశైలం డ్యామ్ సూపర్. కింద పడుతుంటారు నాయన. ఓ మామా గదే ర్యాప్ వాక్ అది ఇచ్చి తీగల వచ్చేసి ఇది మన తెలంగాణ లాస్ట్ బార్డర్. ఇంకా బ్రిడ్జ్ ఆడేస్తే ఇంకా ఆంధ్ర మస్తుంది. కానీ వాటర్ లేవు అంతే. ఆడ లైట్గా వస్తున్నాయి వాటర్ అంతే. అవి మా వాళ్ళకి అందరు కొత్త ఫుల్ ఎగ్జిమెంట్ అవుతారు. మన బండి ఫైనలీ శ్రీశైలం అయితే రీచ్ అయిపోయినాం. ఇప్పుడు పాతలగంగ అయితే వెళ్తున్నాం స్నానం చేయడానికి. ఈ కిందికి మెట్లు చూస్తుంటే గుండె గుబేలు ఉంటుంది. కిందికి మెట్లు చూస్తుంటే ఏదైనా మెట్టు దిగుతున్నా వస్తున్నట్లనే ఉన్నాయి. ఇంకా ఎంత కిందకు ఉందో బాగా, ఎంత కిందకు ఉంది ఈ మెట్లా అని చెప్పలేదు. ఎంత కిందకు ఉందివా? ఎంత కిందకు ఉంది? ఇంకా ఎన్ని కిలోమీటర్ ఉంటుందా? కిలోమీటరు అంటే ఒక 500 ఉంటాయి. ఏమో తెలియదు. 500 మెట్లు ఉంటాయి. ఇది 5 రూపాయలు ఉంది. దీని ఎంఆర్పి 15 రూపాయలు అంట. మరి ఘోరం చేస్తారు. మొత్తం దోచుకుంటారు పూర. 5 రూపాయలు జబ్బు 15 రూపాయలు. మరి ఘోరం చేస్తారు. 5 రూపాయలు తప్ప 15 రూపాయలు వేసి అమ్ముతారు వీళ్ళు. మరి ఘోరం చేస్తారు. మా మెట్లే కూడా ఏమన్నా మా పని అయిపోయింది. పో ఇదే పాతాళగంగకి అయితే వచ్చేసినాము. పాతాళగంగ
సో ఓకే మనం ఇప్పుడైతే మన స్నానం చేయడం అయిపోయింది పర్లేదు కదా మనం వైట్ అండ్ వైట్ అవుట్ఫిట్ అయితే వేసుకున్నాం మొత్తం చూడండి మీరు ఎలా ఉందో కామెంట్ ఎలా ఉంది అవుట్ఫిట్ ఇప్పుడు డైరెక్ట్ దర్శనంగా వెళ్ళిపోలే చాలా లేట్ అయింది ఇంటికే దర్శనం తీసుకొని డైరెక్ట్ కథ వేరే కాదు తీసుకోవాలి ఎంతసేపు రానికి మీకు కథలు పడతా కథలు అంతా లేట్ అవుతుంది బాబా వీళ్ళు కండవ కాటి కదా అంచిపోతుంది పంద కాటి నీకు ఏ బా నువ్వు వేసుకో బాడీ తొందర లేట్ అవుతుంది బొమ్మా పాయింట్ లేదు ఓకే ఓకే నుంచి కిందికి దిగెక్కాలంటే ఎక్కడ వాట్ల దమ్ము వస్తుంది బాగా ఏమవుతుంది ఇక్కడ అంత హైటు సో మా ఫైనల్గా మనకు దర్శనం అయితే సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయ్యింది. నేను చాలా ఇబ్బంది పడుతానేమో అనుకున్న దర్శనం చాలా టైం పడుతుంది కానీ తొందరగా అయిపోయింది దేవుని దయ వల్ల. ఇప్పుడు ఇంకా దర్శనం అయిపోయి చిన్న చిన్న పని ఇంకా షాపింగ్ చూసుకొని రైట్ ఇంటికి వెళ్ళిపోతే ఇంకా దర్శనం కంప్లీట్ అయిన తర్వాత ఇంకా మన బండికి అంటే పెయింటింగ్ అయితే తీపిస్తున్నాం అనమాట. అంటే ఓం నా శివాయ అంటే ఓంతో అవి చౌరంగా అంటే వేస్తారు కదా శ్రీశైలంకి వచ్చినాక గుర్తుకి వేస్తారు అవి అయితే వేపిస్తున్నాము. వేపించుకొని ఇంకా డైరెక్ట్ ఇంకా వెళ్ళిపోవడం చిన్న చిన్న ప్లేసెస్ ఏమంటే చూడాల్సిన ప్లేసెస్ ఏమంటే చూసేసి వెళ్ళిపోవడం. పాప మా వాళ్ళకి అందరు ఆగలేంది ఒక పట్టు నైట్ వేసుకొని ఖర్చుగా దుమ్ము దులుతాను. కానీ ఒకరు మాత్రం ఉన్నారు చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఉన్నారు. యో చూడు నీకే ఆకలైందా ఏ ఆకలైందా కానీ కానీ వద్దాయినా పెట్టి మనం సూపర్ వేస్తాం అన్నపా. మన బండి మంచి లుక్ వచ్చింది పాత కొట్టిన సార్. మామూలు ఉండదు మనం తిప్పేది ఇంకెక్కడ డీజిల్ బండి అంటే తక్కువ అవుతుంది దానికి ఎంత పెట్రోల్ మాత్రం ఘోరంగా అవుతుంది మన బండి. కానీ స్టూనింగ్ మనం కుక్కర్ నడుపుతాం మళ్ళీ బండి చాలా స్పీడ్ అవుతుంది కానీ పెట్రోల్ మాత్రం ఘోరంగా అవుతుంది. అది కాదురా